నమస్తే, గుడ్ మార్నింగ్. వీకేఆర్ టీవీ, వీకేఆర్ వాయిస్, ఇదే నిజం. ఈనాటి వీకేఆర్ టీవీ ప్రజా అసెంబ్లీకి స్వాగతం. ప్రజా అసెంబ్లీలో ఫస్ట్ మనం నమస్తే తెలంగాణను తీసుకుందాం, వాళ్ళ పేపర్ తీసుకొని మా మిత్రులే రాసినటువంటి మరి టైటిల్ కానీ ఆ కథ కార్ఖాన మనం ఒక్కసారి చదువుదాం. దీనికి మనం ఒక్కసారి దానికి కౌంటర్ మీరిద్దరూ నేను కూడా ఇస్తా. తెలంగాణకు విలన్ కాంగ్రెస్ టైటిల్ ఇది. ఈ టైటిల్లో మరి ఒక్కొక్క దాని మీద పోదాం. తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపింది నెహ్రూ. అది ఇప్పుడు నీకెందుకు? తెలంగాణ ఉద్యమంలో చెప్పినవు, తెలంగాణ వచ్చింది, అయిపోయింది. పాసిపోయిన మొఖాలను పెట్టుకొని పాసిపోయిన మాట ఎందుకు మాట్లాడతావు కేసీఆర్ సార్? ఎందుకు సార్ అది మీకు పాసిపోయిన మాట సార్? అది అందుకే పాసిపోయిన ముఖాలను పెట్టుకున్నావు అంటున్నా నేను. పాసిపోయిన ముఖాలను పెట్టుకుంటే నీకు పాసిపోయిన మాటలు వస్తాయి. కాబట్టి పాసిపోయిన మాట మాట్లాడుతూ ఉన్నావు. అది నీకు అవసరము లేదు. ఇప్పుడు తెలంగాణ వచ్చేసింది. అప్పుడు నెహ్రూ కలిపిండా, ఇందిరాగాంధీ కలిపిందా, ఆ బ్రహ్మ కలిపిండా, విష్ణు కలిపిండా, మహేశ్వరుడు కలిపిండా, తర్వాత ముచ్చట. అది ఆల్రెడీ అయిపోయింది. ఆ సెషన్ అయిపోయింది. తెలంగాణ ఉద్యమం 15 ఏళ్ళలోనే అయిపోయింది. ఈ 10 ఏళ్ళల్లో నువ్వు చేసినటువంటి కథ ఏంది? ఇప్పుడు ఈ 17 ఏళ్ళల్లో జరుగుతున్నటువంటి కథ ఏంది? దాని మీద చర్చించుకోవాలి మనం. పాసిపోయిన కథ ఎందుకు? ఆ పాసిపోయిన మాట మాట్లాడిండు, దాన్ని పక్కకు పెడదాం. ఆ పాసిపోయిన మాట కూడా నాట్ యాక్సెప్టెడ్. 1969లో 400 మందిని కాల్చి చంపింది ఇందిరా సర్కారు. గదెందుకు వచ్చింది ఇప్పుడు? అదే ఇందిరా సర్కారులో అదే ఇందిరా గాంధీ కోడలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. మరి దాన్ని ఏమంటావు? 400 మందిని కాదు, 1600 మంది అమరులు కావటానికి కారణమే కేసీఆర్. కేసీఆర్ రెచ్చగొట్టడం పట్ల 1400 మంది అమరులైనరు. అదేవిధంగా నాలాంటి కళాకారులు, నాలాంటి ఉద్యమకారులు అనేక మంది నష్టపోయి అధోగతి పాలైనరు, కొంతమంది చచ్చిపోయినరు. దీన్నేమంటావు చెప్పు నాకు. దీన్నేమంటావు? మరి 1969 ముచ్చట తీసుకొస్తున్నావు. నీకు తెలిసేమో, మాకైతే తెలియదు. మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అనేక మందికి 99% వాళ్ళకు తెలియదు. ఆ ముచ్చట నీకు ఇప్పుడు ఎందుకు? ఈ 10 ఏళ్ళల్లో నువ్వు చేసింది ఏంది, ఈ 17 నెలల్లో వీళ్ళు చేసింది ఏంది అనే ముచ్చట మాట్లాడాలా? ఇచ్చింది నీకు ఎవరు? సోనియమ్మ ఇచ్చింది. సోనియమ్మ ఇచ్చి, నేను గతంలో కూడా చెప్పిన, మనము ఒక మనిషిని చెరువులో మునిగిపోయేటోళ్ళను మనం కాపాడదామని పోతే మనం చచ్చిపోయి వాళ్ళు బతికేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయి ఈ దేశంలో తెలంగాణ ఇచ్చింది. అది గుర్తుపెట్టుకో. నీతి నిజాయితీ ఉంటే కాళ్ళు పట్టుకున్నటువంటి ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి. సోనియమ్మ కాళ్ళు పట్టుకొని బయటకు వచ్చి తెలంగాణ ఇచ్చిన తర్వాత, డిక్లేర్ చేసిన తర్వాత రాళ్లతో నిసిరినటువంటి పాకిస్తానీ గుణం ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు. పాకిస్తాన్కు ఏ గుణం ఉన్నదో అప్పుడే కాళ్ళు పట్టుకుంటుంది, అప్పుడే రాళ్ళు పట్టేటటువంటి గుణము ఇప్పుడు పాకిస్తాన్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండింగ్ సమస్య. పాతోళ్ళకు తెలిసి కొత్త పిల్లగాళ్ళకు తెలియదేమో, కానీ ఇప్పుడు కొత్త పిల్లగాళ్ళకు కూడా అందరికీ తెలుస్తూ ఉన్నది. ఫస్ట్ యుద్ధం చేద్దాం, మేము దేనికంటే దానికి రక్తం ఏరులై పారాలా అని చెప్పేసి ప్రకటించినటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇయ్యల్లా కాళ్ళ బేరానికి వచ్చిండు. చైనాతోని రాయబారం పంపుతుండు. ఎందుకోసం? ఇక్కడ సింధు జలాల నీళ్లను ఆల్రెడీ కట్టడి చేసిండ్రు, ఇంకా అనేకమైనటువంటి కట్టడి చేసిండ్రు. మరి యుద్ధం చేద్దామని చెప్పేసి తెగబడ్డరు. కాబట్టి కాళ్ళ బేరానికి వచ్చిండు. వాస్తవానికి తను చేసినటువంటి ప్రజలకు అన్యాయాన్ని, ఆ దోపిడిని మూటగట్టుకొని నెత్తి మీద పెట్టుకొని దగ్ధత స్వరంతో నా చేతుకు కత్తి ఇయ్యాలి, అది పాసిపోయిన మాట. నా చేతుకు కత్తి ఇయ్యాలి, వాళ్ళకు కత్తి ఇచ్చేసి నన్ను ఫైటింగ్ చేయమంటారు. ఎప్పటి నుంచో మాట్లాడుతున్నటువంటి మాట. దయచేసి మిత్రులంతా అదంతా కూడా గమనించండి. నిజంగా బీఆర్ఎస్ కార్యకర్తలున్నా, నాయకులున్నా, లైవ్లో ఉన్నా దయచేసి ఆలోచించండి.
మనం ఏదో వస్తుంది, ఏమీ రాదు, నష్టం తప్ప వేరేది ఏమీ లేదు. ఆల్రెడీ 10 ఏళ్ళు ఏం చేయనటువంటి వాడు ఇప్పుడు మీకు చేస్తాడని చెప్పేసి మీకు అనుకోవడం కూడా నమ్మకం తక్క. అవే పాత మొక్కలు ఉన్నాయి, గాళ్ళకే వస్తాయి, అన్నీ కూడా గాళ్ళే అనుభవిస్తారు. మిగతా కార్యకర్తలంతా అగమ్య గోచరంగా ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉన్నది. అటువైపు ఆలోచించవలసిందిగా కూడా మీ అందరినీ కూడా ప్రాధేయపడతా ఉన్నా. దయచేసి మీ అందరికీ చేతులెత్తి దండం పెడతా ఉన్నా. బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా, బీఆర్ఎస్ను నమ్ముకున్నటువంటి ప్రజానికం అంతా దయచేసి చెప్తా ఉన్నా, ఇది నిజం. ఎందుకంటే ఒక తెలంగాణ ముద్దుబిడ్డగా 6000 పాటలు చేసిన ముద్దుబిడ్డగా వెనక ముందు చూసుడేంది, రాజనవరే రాజన ఎత్తుకో తెలంగాణ జెండా రాజనవరే, అసైదులో ఆరతి కాళ్ళ గజన గమ, జబ్బకు సంచి చేతుల జెండా జాతర, గవ్య పాటలు మళ్ళీ పాసిపోయిన పాటలు పాడుతూ ఉన్నారు వేదిక మీద మార్చుకొని. జబ్బకు సంచి చేతుల జెండా జాతర ఓదమా, తెలంగాణ జాతర ఓదమా, బీఆర్ఎస్ జాతర ఓదమా, కేసీఆర్ జాతర అని కైగట్టుకొని గవ్వే పాసిపోయిన పాటలు పాడుతూ ఉన్నారు. ఎందుకోసం అంటే జరిగినటువంటి అన్యాయం మీద డిస్కషన్ జరుగుతూ ఉన్నది. హైలైట్ లేదు, నో హైలైట్, డ్యామేజ్ అంతే. కాబట్టి అది ఇందిరా సర్కారు 400 మందిని కాల్చి చంపినటువంటి ముచ్చట ఇప్పుడు ఎందుకు వచ్చింది? 1600 మందిని సావటానికి కారకుడైనటువంటి వ్యక్తివి నువ్వెందుకు ఆ ముచ్చట చెప్పలే? మరి అదే సోనియమ్మ మరి ఆల్రెడీ తెలంగాణనిచ్చిందని ఎందుకు చెప్పట్లే? ఇది కూడా తప్పే. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని 14 ఏళ్ళు ఏడిపించుండ్రు. ఎందుకు ఏడిపించుండ్రు? ఒక రాష్ట్రానికి ఇస్తే ఇంకొక రాష్ట్రంతో సమస్య అవుతుందని ఆలోచించిండ్రు, ఏడిపించుడు కాదు. తర్వాత తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసింది బీఆర్ఎస్ బిడ్డలు, 100% నిజం. బీఆర్ఎస్ బిడ్డలే కాదు, తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలంతా బీఆర్ఎస్ బిడ్డలు అనొద్దు. మళ్ళా బీఆర్ఎస్ బిడ్డలు ఉన్నారు, అదేవిధంగా తెలంగాణ సమాజం కూడా ఉన్నది. ఇంటింటికి త్యాగం చేసిండ్రు, తెలంగాణ కోసం ఇంటింటికి త్యాగం చేసిండ్రు. తెలంగాణ ప్రజలు అనాలా, ఇది సవరించుకోవాలా. బీఆర్ఎస్ బిడ్డలే అన్నప్పుడు ఇక ఒళ్ళు మండదా మాకు? వీపులో కొడవలతోని గోక్కున్నంత పని అవుతుంది మాకు. బీఆర్ఎస్ కాదు కదా, నేను కూడా కష్టపడ్డాను కదా. నాలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా, ఉద్యమకారులు, త్యాగ పురుషులు ఉన్నారు కదా, త్యాగదనులు ఉన్నారు కదా, మేధావులు ఉన్నారు కదా. ఇది కూడా రాంగ్. బీఆర్ఎస్ బిడ్డలు కూడా ఉన్నారు. నేను కాదంటే నేను ముక్కు రాక్తా, నేను కాదనా. 100% బీఆర్ఎస్ బిడ్డలు. అందులో కొంతమంది కొత్తోళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు లేరు, ఉద్యమంలోనే లేరు. ఉద్యమంలో లేనటువంటి వాళ్ళు పదవులు అనుభవించినటువంటి వాళ్ళని కూడా నేను చూపిస్తా. మా కళాకారులకే ఉద్యమంలో లేనటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి మూర్ఖులు మీరు. ఉద్యమంలో లేనటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి మూర్ఖులు. ఇక దాన్ని మించినటువంటి ఉదాహరణ ఇంకేం కావాలా కేసీఆర్ సార్? ఇంకేం కావాలా సార్ మీకు? అదే కదా అల్టిమేటు. దాన్ని మించినటువంటి ఉదాహరణ ఇక లేదు. దాంట్లో అక్రమం జరిగిందంటే మిగతా అన్నిట్లో అక్రమం జరిగిందని తెలంగాణ ప్రజానీకం ఖచ్చితంగా నమ్మాలా. నేను ప్రత్యక్ష సాక్షిని. ఏ తెలంగాణ కోసమైతే పాటలు పాడినటువంటి కళాకారులు ఉన్నారో, ఆటలు ఆడినటువంటి కళాకారులు ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా కొత్త వాళ్ళకి ఇచ్చినటువంటి చరిత్ర మీది. ఇప్పటికీ కూడా బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి కీబోర్డ్ ప్లేయర్లు, సంగీత దర్శకులు, గాయకులు మీ అందరికీ కూడా చెప్తున్నా, తెలంగాణ ఉద్యమంలో నాలాంటోన్ని అనేక మంది కళాకారులను వాడుకొని ఒక పేరు కూడా అయినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఏ పాటకైనా చూడండి ఇలా నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి పాటల్ని ఏ పాటకైనా చూడండి యూట్యూబ్లో కింద పాట పాడినోడు, రాసినోడు, సంగీత దర్శకుడి పేరున్నదా చూడండి. అంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్న రసమై బాలకిషన్కు మళ్ళా బాధ్యతలు అప్పచెప్పుకుంటా, రసమై బాలకిషన్తో పాటలు చేయించుకుంటా, మళ్ళా ఇంకా అనేక మంది కళాకారులకు, ఇప్పుడున్నటువంటి కొత్త కళాకారులకు అన్యాయం చేపిస్తున్నటువంటి లీడరు నువ్వు. మరి బీఆర్ఎస్ బాసువు నువ్వు, అన్యాయం చేపిస్తున్నావు నువ్వు. నిజంగా వాళ్ళ పేరు రాకుండా చేస్తున్నావు, వాళ్ళ పేరు పలకకుండా చేస్తున్నావు. వాళ్ళు పాడిన ఏదో ప్రేమ కొద్దీ, నీ మీద ప్రేమ కొద్దీ పాడితే వాళ్ళకు అన్యాయం చేస్తున్నావు.
కనీసము డబ్బులు ఇవ్వకున్నా పేరు ఇవ్వట్లేదు. కనీసం పేరన్న ఇవ్వాల, ఆ పేరు కూడా ఇచ్చేటటువంటి మొక్కాలు లేవు మీకు. నేను పాటల కింద డిస్క్రిప్షన్లో చూస్తే ఒక్క పాట కింద ఒక సంగీత దర్శకుడు, గాయకుడు, రచయిత పేరు లేదు. ఇంత దారుణం ఉన్నది. మరి అదొకటి. ఇక మరి 14 ఏళ్ళు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని 14 ఏళ్ళు ఏడిపించినావు కదా, 10 ఏళ్ళు మా తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులను ఏడిపించినవు. 10 ఏళ్ళ దాకా అనేక మందిని ఏడిపించినవు. గగ్గోలు పెట్టినరు, ఏడ్చిండ్రు, గొడగొడ ఏడ్చిండ్రు, పట్టించుకోలేదు, ఫామ్ హౌస్లో ఉన్నావు. మరి మేమేమనాలా? 14 ఏళ్ళు నువ్వైతే, 14 ఏళ్ళు అయితే కాంగ్రెస్ పార్టీ నిన్ను ఏడిపిస్తే, మరి 10 ఏళ్ళు నువ్వు మమ్మల్ని ఏడిపించినవు, మేమేమనాలా? అదేవిధంగా తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసింది బీఆర్ఎస్ బిడ్డలు. తెలంగాణ కోసం బీఆర్ఎస్ బిడ్డలు త్యాగం చేయలేదు. అందులో కాంగ్రెస్ నుంచి ఇళ్ళకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అండ్లకెళ్ళి ఇళ్ళకు పోయిన వాళ్ళు, ఇళ్ళకెళ్ళి అండ్లకు పోయిన వాళ్ళు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. ఫేడప్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఓడిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఉద్యమకారులు కూడా ఉన్నారు. ఇది కూడా తప్పు ముచ్చట్నే. పదవుల కోసం పెదవులు మూసుకున్నది కాంగ్రెస్ నాయకులు. ఎప్పుడు పదవుల కోసం కాంగ్రెస్ నాయకులు పెదవులు మూసుకున్నారు? ఇది కూడా పాత చింతకాయ పచ్చడే. ఇది కూడా పట్టించుకోవద్దు. వరుస పెట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ను మించినోడు లేడు. అసలు నిన్ను మించినోడు లేడు. కాంగ్రెస్ పక్కకు పెట్టు, కాంగ్రెస్ ముచ్చట తర్వాత మాట్లాడుకుందాం. అసలు నిన్ను మించినోడే లేడు. వరుస అదేవిధంగా అధికారంలోకి రావడానికి ఎన్ని మాయమాటలు చెప్పారు. అస్సలు మాయమాటలు చెప్పలే. కాంగ్రెస్ పార్టీ మాయమాటలే చెప్పలే. మేము నాలాంటోళ్ళు అనేక మంది యూట్యూబ్ ద్వారా నిన్ను దంచి నువ్వు చేసినటువంటి ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజేసినాం. కాబట్టి ప్రజల లోపల ఒక చైతన్యం వచ్చి ఆ తిరుగుబాటు జెండా ఎగిరేసి కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయింది. అంతే తప్ప వాళ్ళు మాయమాటలు చెప్పలే. తర్వాత ఎప్పుడు చెప్పిండ్రు? ఎప్పుడైతే ఎన్నికలు వచ్చినాయో ఆ ఎన్నికల టైంలో వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, ఇంకా కొన్ని 100 వాళ్ళు చేసినటువంటి 100, ఇవన్నీ కూడా కాస్త కొన్ని ఫెయిల్యూరు, కొన్ని సక్సెస్లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు మాయమాటలు చెప్పలే. మీరు మాయమాటలు, అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం మళ్ళొక్కసారి చేద్దామనుకుంటే ప్రజలు తిరుగుబాటు చేసిండ్రు. మేము చెప్పింది విన్నారు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది వినలే. మేం చెప్పింది విన్నారు. మేం చెప్పింది విని మిమ్మల్ని అధికారంలోకి రాకుండా చేసినటువంటి మాట వాస్తవం. కాబట్టి మిత్రులారా, దయచేసి ఇంతమంది ఉన్నారు, ఒక్కసారి లైక్ కొట్టవలసిందిగా మీ అందరినీ కూడా ప్రాధేయపడుతున్నా, మరీ ప్రాధేయపడతా ఉన్నా. షేర్ చేయండి. ఒక 10 మంది ఈ మాటలు వినాలా, 10 మంది చైతన్యవంతులు కావాలా, మన కోసమే ఇదంతా కూడా. కాబట్టి దయచేసి ఒక లైక్ కొట్టండి. ఇంకొక మాట, అధికారంలోకి రావడానికి ఎన్ని మాయ మాటలు చెప్పిండ్రు? అసలే మాయ మాటలు చెప్పలే. ఉన్న గాంధీలు లేని గాంధీలు తిగబడి ఊర్ల పొంటి తిరిగిండ్రు. ఏ గాంధీ తిరగలే. ఇవాళ ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఉద్యమకారుడు ఉన్నాడు. ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఉద్యమకారుడు ఉన్నాడు. ఆ ఉద్యమకారుడే నీకు బుద్ధి చెప్పిండు. అదేవిధంగా హామీలే కాదు, బుక్కులు ఇచ్చి బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు. బుక్కులు ఇచ్చి నువ్వైతే ఇంకా ఎన్నో చెప్పినావు, ఎన్నో మాయమాటలు చెప్పినావు. తర్వాత తెలంగాణ ఎందరు దేవుళ్ళు ఉన్నారో అందరి మీద ఒట్టు పెట్టిండ్రు. నువ్వు కూడా పెట్టినావు స్వామి, నువ్వు కూడా పెట్టినావు. అదేవిధంగా ఇప్పుడు ఎవరు నమ్ముతలేరు, అప్పు ఉడతలేదని మాటలు. ఇవన్నీ ఏం మాటలు? ఇవన్నీ ఇంత మోసం, ఇంత దగాన రాష్ట్రాన్ని నాశనం చేసిండ్రు. ఎంత మంచిగున్న తెలంగాణను బొందల పడగొట్టిండ్రు. ఏడాదిల గింత గల్లంతా కేసీఆర్ పక్కకు పోగానే ఆగమా. కేసీఆర్ పక్కకు పోగానే ఆగంగాలే. ఖచ్చితంగా సుభిక్షంగా ఉన్నారు, ఆలోచిస్తున్నారు. కొన్ని చేసిండ్రు. రేవంత్ రెడ్డి చేసింది కూడా తప్పిదాలు లేకపోలే. 100% రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పిదాలు ఉన్నాయి.
ఆయన కూడా శిక్ష అర్హుడే, శిక్ష అనుభవిస్తాడు. అది ఏదంటే ఒకటి హైడ్రా పేరు మీద అనేక మంది పేద ప్రజల ఇళ్లను కూలగొట్టి ఇలా ఉన్నోళ్ళ అన్ని కూడా నిలబెట్టి పెట్టిండు. ఆయనది కూడా తప్ప ఉన్నది, ఆయన దానికి కూడా వస్తాం. ఇలా కాకపోతే రేపు వస్తాం. ఇలా నీ ముచ్చట మాట్లాడుతున్నాం. నువ్వు మళ్ళా అధికారంలోకి రావాలని ఎత్తుగడలేస్తున్నావు, కానీ ఖచ్చితంగా నీ ఎత్తుగడలను చిత్తు చేస్తాం. ఎంతమంది ఉన్నా చేస్తాం. ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎవరు నిజమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు నికార్స్గా ఉన్నారు, ఎవరైతే నిజాయితీగా పనిచేస్తున్నారు, ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తున్నారు అనేటువంటిది కూడా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. నిన్న కేవలము మీ మీటింగ్ చూడటానికి, మీ మాటలు వినటానికి రాలే, కేవలము వాళ్లకు టైం పాస్కి వచ్చిండ్రు. ఆదివారం ఉన్నది, మరి ఎటో టెంపుల్కో అటో ఇటో పోతే 1000-2000 రూపాయలు ఖర్చు అవుతాయి. అవే ఇక్కడ 2000 వస్తాయి. రేపో ఎల్లుండో 2-3 రోజులు మళ్ళీ టూర్కు పోవచ్చు అని వచ్చిర్రు, అంతే. వాళ్ళ లోపల స్వార్థమేం లేదు. నువ్వు ఇస్తానని, ఎందుకంటే వాళ్ళ సొమ్ము వాళ్ళు తీసుకోవడానికి తప్పేమున్నది, వాళ్ళ సొమ్ము అది. ఆ సొమ్ము వాళ్ళు తీసుకొని నేను కూడా సంతోషపడ్డా బ్రహ్మాండంగా. తర్వాత ఇంకొకటి, ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఏం మాయగరు రోగం వచ్చిందో, ఏం బీమార్ వచ్చిందో, పాపం ఆయనకు బీమార్ వచ్చి కాంగ్రెస్ వాళ్ళ మీద అంటున్నాడు. నిజంగా ఆయనకు బీమార్ వచ్చింది, ఎందుకంటే మైండ్ పనిచేస్తలేదు, ఏం చేస్తున్నాడు అర్థం కాని పరిస్థితి. 2 ఈ మూటను నిజాయితీగా ఒప్పుకో, నాకు తెలియకుండా జరిగింది అది, నేను మాయ చేసి నాతో సంతకం పెట్టించేసి చేపించిండ్రు దుర్మార్గులు అని నిజాయితీ ఒప్పుకో. అట్లనే అన్యాయం చేసినటువంటి ఎంతమందికి అన్యాయం చేసినావో వాళ్ళందరినీ పిలుచుకొని మాట్లాడు, ఒక ఫోటో దిగు ఒకటి మాట్లాడు. ఆ పాచిపోయిన ముఖాల్ని కాస్త హోల్డ్లో పెట్టు, అప్పుడు నువ్వు విజయ బాటలో పోవటానికి ఆస్కారం ఉంటుంది. ఆ విజయ బాటలో పోయి మళ్ళీ విజయం సాధించిన తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ తొక్కే కార్యక్రమం చేస్తే ఇక ఈ సమాజం నిన్ను క్షమించదు, ఉన్నది వాళ్ళు కొట్టుకుంటావు. ప్రతి గ్రామంలో నీ బొమ్మ ఉండవలసింది. వాస్తవానికి తమిళనాడులో ఎంజి రామచంద్రన్ లాగా నీ బొమ్మ ఉండవలసినటువంటి స్థాయి నుంచి నీ ఫోటోకు పెండ పూసి లేకుంటే చింపేసే స్థాయికి వచ్చేసినావు. అది ఎవరు చేసుకున్నారు? నీ అంతలో నువ్వు చేసుకున్నావు. మేమైతే చేయలేదు కదా, మీ ఇంటికి వచ్చి చేయమని చెప్పలేదు కదా, మేమైతే ఒక మాట పల్లెత్తు మాట అనలేదు కదా. మా కళాకారుల కోసమే కొట్లాడినా కదా నేను. మా కళాకారుల కోసం కొట్లాడినప్పుడు నీకు ఎప్పుడైనా చెవులు దొబ్బినాయా? ఇవన్నీ వినిపిస్తున్నాయి నీకు. అడవిలో శబ్దం వినిపిస్తున్నది, అడవిలో ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి ఆ తుపాకుల శబ్దం వినిపిస్తున్నది, వీళ్ళ మాటలు వినిపిస్తున్నాయి, కాంగ్రెస్ వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి, నీకు కనిపిస్తున్నాయి, అన్నీ కనిపిస్తున్నాయి. నేను 4500 కిలోమీటర్లు భిక్షాటన చేసినప్పుడు, మా కళాకారుల కోసం భిక్షాటన చేసినప్పుడు, రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినప్పుడు, అన్ని పేపర్లు బోబో అన్నప్పుడు, అన్ని మీడియా స్ట్రీమింగ్ అన్ని సోషల్ మన ఏది మెయిన్ మీడియా బోబో అని చెప్పేసి మొత్తుకున్నప్పుడు నీకు చెవులు వినిపించలేవా? కళ్ళు కనిపించలేవా? నన్ను ఇంటికి పిలిచి భోజనం పెట్టి నువ్వు నా తమ్ముడివి, నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత అద్భుతంగా నువ్వే ముందుండి నడపాలంటివి కదా, అదంతా ఎడబెట్టినావు, వాటికెక్కిచ్చినావు. ఈ గింత మోసం చేసిన తర్వాత నిన్నెక్కడ నమ్ముతారు స్వామి? నిన్ను నమ్మేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేరు. అదేవిధంగా ఏడాదిల గింత గల్లంతా కేసీఆర్ పక్కకు పోగానే ఆగమైందా? నువ్వు అనుకో భ్రమ. ఈ కాంగ్రెస్ వాళ్లకు ఏం మాయరు. తర్వాత చెరువుల పూడిక తీసిన బుల్డోజర్లు నేడు ఇండ్లు కూలుస్తున్నాయి. ముందుకు పోవాల్సిన తెలంగాణ వెనుకకు పోతాది. యూనివర్సిటీల భూమి అమ్ముతారా? వివక్షణ ఉండొద్దా? మేం ప్రభుత్వాన్ని కూల్చం, ప్రజలే మీ ఈపులు సాఫ్ చేస్తారు. పోలీసు మిత్రులారా మీకెందుకు దూకులాట? మరి మీ డైరీలల్లా రాసి పెట్టుకోండి, మేమే వస్తున్నాం, జాగ్రత్త. రీసౌండ్ వేయాలి ఆయన. జాగ్రత్త రీసౌండ్. ఆ రీసౌండ్ ఏమవుతుందో తెలుసా? రీసౌండ్ ముచ్చట తెలుసా మీకు?
మనము హా అంటే అది హా 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 అని మళ్ళీ రిటర్న్ వస్తుంది మనకు. నువ్వు ఏం మాటలు మాట్లాడినావు అవన్నీ కూడా నీకు రిటర్న్ కొడతాయి గ్యారంటీగా. ఇది కాదు. నువ్వు 80,000 పుస్తకాలు చదివినామని చెప్పేసి చెప్పుకుంటున్నావు, కానీ ఇది కానే కాదు. ఆ 80,000 పుస్తకాలలో గివి రాసిండ్రా. ప్రజలకు అసలు ఎడ్యుకేషన్ వ్యవస్థ ఏం చేసినావు? స్కూళ్ళను మూసేసినావు. ఎడ్యుకేషన్ వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ ఒకటి చెప్పినావు, అది ఎవరైనా ఖచ్చితంగా ఉంచవలసిందే. ఆరోగ్యశ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీని ఎవరైనా ఉంచవలసిందే. వీళ్ళు ఉంచలేదా? వీళ్ళు ఉంచారు కదా, ఆరోగ్యశ్రీని ఉంచారు కదా. వీళ్ళకు కూడా నా వీడియోలు వినండి కేసీఆర్ గారు, మీరు వీళ్ళకు కూడా చీవాట్లు పెడుతున్నా. ఎప్పటి నుంచి? పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చీవాట్లు పెడుతున్నా, వినట్లేదు. నీ లెక్కనే, ఇంకా నీకన్నా వీళ్ళు బెటరే. విని ఏదైనా ఆల్టరేషన్ చేస్తున్నారు, అక్కడక్కడ ఆల్టరేషన్ అవుతూ ఉన్నది. కానీ మీరు ఆల్టరేషన్ కాదు, నాశనం చేసిండ్రు. ఇది డైరీలల్లో పోలీసు వాళ్ళు రాసుకోవాలట. డైరీలల్లో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, డైరీలల్లో రాసుకుంటారని చెప్తున్నాడు. ఇది మన మిత్రులే ఇవన్నీ రాసింది, ఇదంతా మన మిత్రులు రాసిందే. ఇక చూడు, 10 ఏళ్ల పాలనలో అద్భుతాలు చేసి చూపినాం. ఏం అద్భుతాలు చూద్దాం. ఇప్పుడు అన్ని రంగాలు నాశనమైపోయినాయి. నా కళ్ళ ముందే ఇదంతా జరుగుతుంది అనుకోలే. నా మనసుకు ఎంతో బాధ అవుతుంది, దుఃఖం అవుతుంది. మాకు కూడా నిజంగా మేమేమనుకున్నామంటే కళాకారులం, నిజంగా ఎన్టీఆర్ స్టేడియంలో పెద్ద ఇంద్రభవనం లాంటి కళాభవనం కడతానన్నావు. మేము కూడా మాకు ఈడ సీట్ ఉంటుంది అని కలలు కన్నాం. కేసీఆర్ గారు కలలు కంటే మా కలల్ని అడయాశల్ని చేసి మమ్మల్ని ఆగం చేసినటువంటి పరిస్థితి. మాకు కూడా దుఃఖం అవుతుంది. మీకు ఎట్లయితే దుఃఖం అవుతుందో మాకు కూడా దుఃఖం అవుతుంది కేసీఆర్ గారు. మేము కూడా ఆశలు పెట్టుకొని మేము మా జీవితాన్ని త్యాగం చేసి 15 ఏళ్ళు ఉద్యమంలో పాటలు చేసుకుంటూ కూర్చుంటే మా జీవితాన్ని సంకనాకిపించినటువంటి నువ్వు మరి మాకు కూడా దుఃఖమైంది. 10 ఏళ్ళు మేము దుఃఖపడ్డటువంటిది మీకు కనిపించలేదా? 10 ఏళ్ళు మా కళాకారులు దుఃఖాల ధూమ్ధాములు చేసినటువంటిది మీకు కనిపించలేదా? 10 ఏళ్ళు మా కళాకారులు అరిగోసబడ్డటువంటిది మీకు కనిపించలేదా? 10 ఏళ్ళు మా కళాకారుల పొట్టగొట్టినటువంటి వ్యక్తిగా నీకు కనిపించలేదా? 10 ఏళ్ళు కళాకారులు ఏడుస్తూ ఉంటే ఆ కన్నీళ్ళు నీకు కనిపించలేదా? ఇవన్నీ కనిపించకుండా పోయినటువంటి నువ్వు నీకిప్పుడేమో బాధ అనిపించి దుఃఖమైతుందంట. ఇది చూసి ఏడాదికే దుఃఖమైతే మరి 10 ఏళ్ళు మేమెంత దుఃఖపడ్డాము అది చెప్పాలా కేసీఆర్ గారు. 10 ఏళ్ళు మేమెంత దుఃఖపడ్డాము. పాల్గొంటున్నటువంటి 50-60 వేల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నీ మీద కోపం ఉన్నది, కేసీఆర్ మీద కోపం ఉన్నది. వాస్తవానికి నిజంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా కోపం ఉన్నది, అది నమ్మాలా మనం. నిజంగా లోపల అంతర్లీనంగా ఉన్నది, బయటకేదో మాట్లాడాలని అంతే. కానీ నిజంగా గవ్వే పాసిపోయిన ముఖాలకు మళ్ళా వేదిక మీద ఆ పాసిపోయేల ముఖాలను చూపెడితే ఎవ్వరు కూడా నవ్వుతున్నారు తప్ప పెద్ద యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. మన తెలంగాణ మళ్ళీ విజయం సాధించాలి. ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వులు చిందాలి. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే వెతకాలి. అంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతకాలంటే నీ దగ్గరికి వచ్చి మేము కాళ్ళను పట్టుకొని మీ దగ్గర వెతుక్కోలేము. వస్తాం మరి మీ ఫామ్ హౌస్కి వచ్చేసి ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడ వెతుకుతాం. ఉన్నాయి ఏమన్నా బోకీసాలు వస్తాయా లేకపోతే పైసలు వస్తాయా? గవ్వే వెతుకుతున్నారు. ఇప్పుడు గవ్వే వెతుకుతున్నారు. కొంతమంది నీ చుట్టూ తిరుక్కుంటా ఇక నిన్ను ముంచుతారు. గవ్వే జరుగుతున్నాయి. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా నీతో డబ్బులు ఒడగొడతారు. ఇక 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు ఇది పెడదాం అది పెడదాం అని చెప్పేసి పెట్టించేసి మొత్తం కంప్లీట్గా చేస్తారు. అది కూడా జరుగుతుంది. నీ కార్యకర్తలు నీ లీడర్లే నిన్ను కథ ముంచేస్తారు. అది రోజులు దగ్గరలే ఉన్నాయి ఖచ్చితంగా. తర్వాత కాంగ్రెస్కున్నది 2.5 ఏళ్లే, వచ్చేది బీఆర్ఎస్ సర్కారే. దాన్ని ఎవరు ఆపలేరు. ఆపడం ఎవరి తరము కాదు. ఇక నేనే బయలుదేరుతా, అన్ని లెక్కలు తీయండి. మరి బ్రహ్మాండంగా ఉంటుంది కదా.
ఎవరు అవసరం లేదు, నువ్వు బయటకు రా, తీయు, దానికి మేము కౌంటర్ ఇస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్కు ఉన్నది 2.5 ఏళ్ళే, వచ్చేది బీఆర్ఎస్ అంటున్నావు కదా, వచ్చి చూపెట్టు. మీరు వస్తేనేమో నేను ముక్కు రాకుతా, రాకపోతే మీరు ముక్కు రాకాల. ఇది ఛాలెంజ్ కూడా. మీరు వస్తే నేను ముక్కు రాకుతా, మీరు రాకపోతే మీరు రాకాల. దాన్ని కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ప్రజలు నమ్మరు, నేను నమ్మరు, నువ్వెన్ని కథలు పడ్డా నమ్మరు. దాన్ని ఎవరు ఆపలేరు అంటున్నాడు. ఆపడం ఎవరి తరం కాదంటున్నాడు. ఇక నేనే బయలుదేరతా అంటున్నాడు. ఖచ్చితంగా నువ్వు బయలుదేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖచ్చితంగా మీరు బయలుదేరాలా, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలా, తెలంగాణ ప్రజలు అడిగేటటువంటి ప్రతి మాటకు సమాధానం చెప్పాలా. పాపం వాళ్ళు జై జై అంటే నీకు నై నై అని వినిపిస్తున్నది. ఎంత దారుణం అండి బాబు, నిజంగా నాకైతే తల పట్టుకున్నానండి. వాళ్ళు పాపం అభిమానం కొద్దీ, సరే పెద్ద ఆయన కదా, తెలంగాణ మనం ఏమనుకున్నా తెలంగాణ రావటానికి కేసీఆర్ ప్రధానమైన వ్యక్తి. అందరూ పోరాటం చేసిన, అందరూ ఖచ్చితంగా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉన్న ఒక పెద్ద ఆయనలాగా, ఒక పెద్ద మనిషిలాగా ఎన్నో ఎత్తులు జిత్తులు ఎన్నో చేసి తెలంగాణను సాధించిండు. సాధించిన తర్వాత నీకేం రోగం, ఏం రోగం పుట్టింది నీకు? ఎలాంటి రోగం పుట్టింది? అది ఎవరు పుట్టించురు నీకు రోగం? అది ఎందుకోసం అలాంటి 10 ఏళ్ళ పరిపాలనలో అంతా అతలాకుతలం చేసినావు? పోని అవన్నీ అతలాకుతలం చేయలేవు అనుకుందాం. చలో ఒక్క మాట మనం అనుకుందాం అందరం. నువ్వు ఏం అతలాకుతలం అన్నీ బాగా చేసినావు. కళాకారుల ఇళ్ళల్లో నోట్ల మన్ను పోసినావు కదా, కళాకారులను కొత్తలను తీసుకొచ్చి పెట్టినావు కదా, కళాకారులకు తీరని అన్యాయం చేసినావు కదా. ఒకవైపు అన్నం పెట్టినావు, ఒకవైపు కడుపు మీద దన్నినవు. ఒకవైపు అన్నం పెట్టినావు, ఒకవైపు సున్నం పెట్టినావు. నాకు స్వయంగా చెప్పినటువంటి మాట, నువ్వు నా తమ్ముడివి, నువ్వు ఇంత అద్భుతమైనటువంటి పాటలు చేసినావు, నువ్వు ఇప్పటిదాకా యాడిపోయినావు, నువ్వు యాడున్నావు ఇప్పటిదాకా, అది అబద్ధం కాదా? దళిత ముఖ్యమంత్రి అని చెప్పేసి ప్రామిస్ చేసింది అది అబద్ధం కాదా? దళిత ముఖ్యమంత్రి అని చెప్పినది అబద్ధం కాదా? దళిత ముఖ్యమంత్రిని అబద్ధం చెప్పి ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర నీది. ఒకవేళ నువ్వు ముఖ్యమంత్రి 5 ఏళ్ళైనా నువ్వు నెక్స్ట్ 5 ఏళ్ళు దళిత ముఖ్యమంత్రిని చేసి ఉంటే నువ్వు హీరో అయ్యేది. కానీ పెద్ద గుండు సున్న అయిపోయినావు, జీరో అయిపోయినావు. ఆ జీరో నుంచి బయటపడాలంటే ఆ వలయంలో నుంచి, జీరో అనేటటువంటిది ఒక వలయం, సున్నా అనేటటువంటిది ఒక పెద్ద వలయం. ఆ సున్నా అనేటటువంటి వలయంలో, ఆ చక్రంలో నువ్వు చిక్కుకొని నిలబడ్డావు. మీదనేమో ఏ మూల్యం ఉన్నది? అబద్ధాలు, అన్యాయాలు, అక్రమాలు, దోపిడి, దొంగతనం అన్ని కలగలిపి ఒక మూల్య కట్టుకొని నెత్తి మీద పెట్టుకున్నావు. ఈ చక్రంలో నుంచి బయటకెళ్ళట్లేదు, ఆ మూల్య పైన ఉన్నది కాబట్టి నీకు గొంతు రావట్లేదు. 2 నీకు ఎంట పడుతున్నాయి. అవి 2 కండలు పడుస్తున్నాయి, 2 చెవుల సీసాలు పోస్తున్నాయి, నీ మాట మూగపోయేటట్లు చేస్తున్నాయి, నీ చేతులు ఆడట్లేదు, నీ కాళ్ళు ముందట్టుకోవట్లేదు. అంటే కంప్లీట్గా ఆ ముల్లే నీ కళ్ళకు పొరలు వచ్చేసినాయి, ఏమీ కనిపించట్లేదు, నీకు చెవులు వినబడట్లేదు, సీసం పోసినట్లున్నది. ఆ చెవులు వినబడకనే నిన్న సీరియస్ అయిపోయినావు. వాళ్ళు జై జై అంటే నువ్వు నై నై అంటున్నారేమో అని వాళ్ళ మీదకి సీరియస్ అయినావు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక జరగని చూద్దాం. ఎంత మంచిగా ఉండే తెలంగాణనంట. ఎప్పుడు 15 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ళ క్రితమే బాగుండే వాస్తవానికి. ఏది తెలంగాణ ఉద్యమం అప్పుడే, ఆ 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడే బాగుండే. అసలు ఎందుకు తెచ్చుకున్నామరా బాయ్ తెలంగాణ అనేటటువంటి భావనలో 1,00,00,000 మందిని చూపెడతా నేను, 1,00,00,000 మందిని చూపెడతా. ఎందుకు తెచ్చుకున్నామరా బాబు నీ అమ్మాయి తెలంగాణ, ఈ తెలంగాణ తెచ్చుకొని కలిసి ఉన్నప్పుడే బాగుండేది. నువ్వే 1,00,000 నాగళ్లతో రామోజీ ఫిలిం సిటీని దున్నుదామన్నటువంటి వ్యక్తివి. మరి కనీసము తెలంగాణ ఫిలిం ఛాంబర్ను, తెలంగాణ సినిమాను బైఫర్కేషన్ చేసినవా? ఇది సమాధానం చెప్పు. ఎందుకు నువ్వు బైఫర్కేషన్ చేయలేదు? వీళ్ళను వదిలేయి. నువ్వెందుకు బైఫర్కేషన్ చేయలేదు? సినిమా ఇండస్ట్రీని చేసినవా బైఫర్కేషన్?
నీ దారిలో వీళ్ళు పోతున్నారు, వీళ్ళది వదిలేద్దాం, వీళ్ళ తర్వాత ముచ్చటున్నది, వీళ్ళది రేపటి నుంచి ఉన్నది కథ, ఎల్లుండి నుంచి ఉన్నది, అవసరం అనుకుంటే ఏడాది నుంచి ఉన్నది, 2 ఏళ్ల నుంచి ఉన్నది. వీళ్ళు కూడా మా చెరల నుంచి తప్పించుకోలేరు. నువ్వే 1,000 నాగళ్లతో రామోజీ ఫిలిం సిటీని దున్నుదామన్నటువంటి వ్యక్తివి. మరి కనీసము తెలంగాణ ఫిలిం ఛాంబర్ను, తెలంగాణ సినిమాను బైఫర్కేషన్ చేసినవా? ఇది సమాధానం చెప్పు. ఎందుకు నువ్వు బైఫర్కేషన్ చేయలేదు? వీళ్ళని వదిలేయి. నువ్వెందుకు బైఫర్కేషన్ చేయలేదు? సినిమా ఇండస్ట్రీని చేసినవా బైఫర్కేషన్? నీ దారిలో వీళ్ళు పోతున్నారు, వీళ్ళది వదిలేద్దాం, వీళ్ళ తర్వాత ముచ్చటున్నది, వీళ్ళది రేపటి నుంచి ఉన్నది కథ, ఎల్లుండి నుంచి ఉన్నది, అవసరం అనుకుంటే ఏడాది నుంచి ఉన్నది, 2 ఏళ్ల నుంచి ఉన్నది. వీళ్ళు కూడా మా చెరల నుంచి తప్పించుకోలేరు. బైఫర్కేషన్ ఎందుకు చేయలేదు? 1,00,000 నాగళ్లతో దున్నుదాం రామోజీ ఫిలిం సిటీని అన్నటువంటి కేసీఆర్ గారు మీరు ఎందుకోసము 1,00,000 నాగళ్లతో దున్నలే? పోనీ అది దున్నలేవు, పుట్టిగా మాట వరుస కన్నవు. బైఫర్కేషన్ ఎందుకు చేయలే? బైఫర్కేషన్ చేయాలి కదా. అంటే తెలంగాణ కళాకారులు బతకొద్దా? తెలంగాణ కళాకారులు యూట్యూబ్ పుణ్యమని అదే యూట్యూబ్లో ఫేమస్ అయినటువంటి వాళ్ళను తీసుకొచ్చుకొని నువ్వు వేదికల మీద డాన్సులు చేపిస్తున్నావు, పైసలు ఇచ్చి పాటలు పాడిస్తున్నావు, మైకులు ఇచ్చి. అంటే ఇవన్నీ తప్పులు కావా? ఇవన్నీ తప్పులు చేయలేదా? నీ మాటనే ఎన్టీఆర్ స్టేడియంలో పెద్ద కళాభవనం కట్టుకుంటున్నాము, కళాకారుల కోసము అద్భుతంగా అన్ని రకాలుగా అందిస్తామన్నటువంటి వ్యక్తివి అందించినవా? నిజంగా అందించినవా? గుండె మీద చేసుకొని చలో నన్ను పిలిపి, నేను ఫామ్ హౌస్కి వస్తా, ఇద్దరం ఎదురు బదురు కూర్చొని మాట్లాడదాం, మీడియాను పిలిపియ్యు, అటు ఇటు మొత్తం టోటల్గా మీ వాళ్ళంతా ఉండని నేను కూర్చొని మాట్లాడే ఛాలెంజ్ చేస్తున్నా, మాట్లాడతా, నాతో మాట్లాడు. నేను గోరెటి వెంకన్న లెక్కనో అందేశ్రీ లెక్కనో నేను దీనికోసం నేను చేతులు కట్టుకొని కూర్చుండే రకం కాదు. వాళ్ళంతా సపోర్ట్ చేయబట్టే ఉద్యమం అనేది ఉర్రూతలోగించినటువంటి పరిస్థితి. ఉద్యమం అద్భుతంగా నేను పాటలు చేయడం, వాళ్ళు ఆల్రెడీ వేదికల మీద పాటలు పాడడం, ఎంతో కష్టాలు నష్టాలకు అనుభవించి ఇలా ఈయన చేతులకు తీసుకొచ్చి మనము తెలంగాణను తీసుకొచ్చి పెడితే ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేశాడు. అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఉట్టి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా పనికి మాలిన మాటలు, పాసిపోయిన మాటలు, పాసిపోయిన వాళ్ళను పక్కకు పెట్టుకొని మరి ఇంకొకటి సర్పంచుల విషయం మాట్లాడాడు. ఇంకా సర్పంచులై 15 నెలలైంది వచ్చి ఇక సర్పంచులై ఇక బిల్లులు ఇవ్వలేదంటే ఆ సర్పంచుల బిల్లులు ఆపిన వాళ్ళు ఎవరు? 30 మంది ఆత్మహత్య కారకులు ఎవరు? 30 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకోవడానికి కారకులు ఎవరు? నువ్వు కేసీఆర్. 30 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం 3 లక్షల నుంచి 3 కోట్ల వరకు అప్పులు పెట్టింది ఎవరు? నువ్వు. ఇవన్నీ తప్పులు కావు. కేసీఆర్ చేయలేదా తప్పులు? కేసీఆర్ చేయలేదా? ఇన్ని తప్పులు చేసిండు, ఇన్ని తప్పులు 1116 తప్పులు చేసిండు, 1116 తప్పులు చేసిండు. ఏ దేవుడి చుట్టూ 108 చుట్లు తిరిగినా ఆ 1100 తప్పులు మాసిపోవు. ఆ 1100 తప్పులు, 1116 ఆ తప్పులు అట్లా మిగిలిపోయి ఉన్నాయి. ప్రశ్నించే గొంతు లేకుండా పోతున్నది. ఎందుకోసము? తను ప్రశ్నించే స్థాయి కోల్పోయిండు. తను ప్రశ్నించే స్థాయి నుంచి ఎజెక్ట్ అయిపోయిండు. కాబట్టి ప్రశ్నించే స్థాయిని కోల్పోయినవు కేసీఆర్ సార్. నీకు 10,000 దండాలు మా తెలంగాణ ప్రజల తరఫు నుంచి. ఇక ఎందుకంటే ఊరికే తిట్టుకుంటా పోతే మాకు కూడా యాస్టత్తున్నది. మాకు ఇక తిట్టుడు ఎందుకు? ఫోకస్ చేసి ఎవరు అన్నారు ఇవాళ కేసీఆర్ను ఫోకస్ చేసుడు ఎందుకు అనవసరంగా. కానీ దానికి కౌంటర్ ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు ఆయన చెప్పిన మాటలు నిజమే అనుకుంటారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మాలాంటి వాళ్ళము నిజం అనుకునే మునిగిపోయి 50 సినిమాలు చేసేటోని తెలంగాణ పాటలు చేసుకుంటూ కూర్చొని మోసపోయి ఇవాళ మీ ముంగట మాట్లాడేటటువంటి స్థితి వచ్చింది. అది మంచికా చెడుకా ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు దృశ్య శిక్షణ శిష్ట రక్షణ అనేటటువంటిది ఉన్నది.
మంచిని కాపాడుకోవటానికి, చెడును ఆల్రెడీ అంతం చేయడానికి నాలాంటి వాళ్ళు ఒకడు ఎవడో పుడతాడు గ్యారంటీగా. నాలాంటి వాడు ఒకడు పుడతాడు. పుట్టే వాళ్ళకు శిక్ష వేయటానికి నాలాంటి వాడిని పుట్టినట్లని అనుకుంటా ఉన్నా. 10 ఏళ్ళు ఉద్యమం చేసి మేము అన్ని రకాలుగా మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిర్రండి. గవర్నమెంట్ స్థానంలో ఉన్నావు, మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చుంటబెట్టిండ్రు. అప్పుడు కనిపించలేదా కేసీఆర్ గారు? మీకు కనిపించదప్పుడు నీకు కళ్ళకు పొరలు వచ్చినాయి, చెవులు వినిపించలేదు. అప్పుడు దూది పెట్టుకున్నావు, ఇప్పుడు సీసం పోసుకున్నావు. ఏంది సార్? అనేక తప్పులున్నాయి. ఎస్, కానీ ఛాలెంజ్ విసురుతున్నా. వాళ్ళు వస్తే నేను ముక్కు రాస్తా, వాళ్ళు రాకపోతే వాళ్ళు ముక్కు రాయాలి. అవసరం వస్తే కాంగ్రెస్ రాన్, బీజేపీ రాన్, బీఎస్పీ రాన్, ఇతర ఏదైనా ప్రత్యామ్నాయ పార్టీ రాని, వాళ్ళను మాత్రం రానియొద్దు. ఎందుకంటే వాళ్ళు చేసిన మోసం మామూలు కాదు. మా కళాకారుల ఉసురు పోసుకున్నారు, మా కళాకారులకు తీరని అన్యాయం చేశారు. ఇప్పటికీ అన్యాయం చేస్తూ ఉన్నారు, ఇప్పటికీ మోసం చేస్తూ ఉన్నారు. పాట చేయించుకొని కింద డిస్క్రిప్షన్లో పేరయ్యారండి వాళ్ళు. ఎంత దుర్మార్గులండి వీళ్ళు! పేరయ్యారా వాళ్ళు? అప్పుడు పేరయ్యాక మేమేదో మోసపోయినాము, అయిపోయింది, దగాపడ్డాము. ఆ రసమైనటోడు మా పేరు మమ్మల్ని సంగీతం చేయించుకొని వాడు పేరు హైలైట్ చేసుకొని వాడు సంగీతం వేసుకున్నాడు ఒక పాట మీద. నేను ఒక ఆడియో కంపెనీకి కూడా నేను తిట్టిన, ఫోన్ చేసి. మా అంతడుపుల నాగరాజును కూడా నేను ప్రశ్నించిన, ఏంది నాగరాజన్నా, ఏంది ఇదంటే నాకు సంబంధం లేదన్నా, ఆ డిజైన్ చేసింది రసమై బాలకిషన్ అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇవాళ నువ్వు 13, 12 ఏళ్ళ నుంచి అటొక 15 ఏళ్ళు, 25 ఏళ్ళ నుంచి ఒక కళాకారుడిగా అనేక మంది కళాకారులకు మోసం వస్తున్నటువంటి ఒక రసమై బాలకిషన్ నువ్వు పక్కకు పెట్టుకున్నావంటే నువ్వు ఎంత క్రిమినలో, నువ్వెంత మోసగాడివో అర్థమవుతా ఉన్నది. మోసగాళ్ళకే మోసగాడు, మోసగాళ్ళను పక్కకు పెట్టుకున్నటువంటి వాడు. అవసరమైతే కాంగ్రెసు మమ్మల్ని తెలియని కాంగ్రెస్, మా కోసం తెలియని కాంగ్రెసు వాళ్ళు మమ్మల్ని ముంచినా బాధ పెట్టినా మేము బాధపడం. కానీ తెలిసిన నువ్వు మమ్మల్ని ముంచి మమ్మల్ని బాధ పెట్టినందుకు నువ్వు అర్హుడివి, డెఫినెట్గా శిక్షార్హుడివి, 100% నీ పక్క పంట ఉన్న వాళ్ళందరినీ కూడా నేను ఎవడు రావాడు మాట్లాడేదని నీకు తెలియకపోతే విష్ణు కిషోర్ అట ఎవడు రావాడని అడుగు, నీ పక్క పంట ఉన్న వాళ్ళని అడుగు, వాళ్ళు చెప్తారు. ఒళ్ళు కొవ్వెక్కి తిడతామా మేము? నువ్వు మీ ఇంట్లో మాట్లాడింది ఏది నాతోని, నువ్వు చేసింది ఏంది? ఎంత మోసం, ఎంత దగా. వీళ్ళు తెలియక మోసం చేస్తున్నారేమో, నువ్వు తెలిసి మోసం చేసినావు. నువ్వే అన్నావు కదా, ప్రాంతేతరుడు తప్పు చేస్తే ప్రాంతం పొలిమేరల దాకా కొడదామన్నావు. ప్రాంతం వాడు తప్పు చేస్తే ప్రాంతంలో బొంద పెడదామన్నావు, తొక్కుదామన్నావు పండబెట్టి. మరి నువ్వు తప్పు చేసినావు కదా, మరి మేము ఏం చెయ్యాలా? తెలంగాణ ప్రజలు ఏం చెయ్యాలా? అమ్మో, ఈ ఎపిసోడ్ అంతా ఈయన మీదనే పోయేటట్లున్నది కదా. ఇంకా చాలా వార్తలు ఉన్నాయి. దయచేసి కేసీఆర్ గారి మాటలకు నమ్మి మోసపోవద్దని తెలంగాణ ప్రజానికానికి మరీ రిక్వెస్ట్ చేస్తూ